హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి పాలిసెట్ 2025 రిలేటెడ్గా చాలామంది డౌట్ అయితే అడుగుతున్నారు. అదేంటంటే బ్రో మేము డేట్ ఆఫ్ బర్త్ అయితే రాంగ్ ఇచ్చాం, లేదంటే ఫోన్ నెంబర్ రాంగ్ ఇచ్చాం, నేమ్ అనేది రాంగ్ ఇచ్చాం, ఇలా రాంగ్ ఇస్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, ఇవి మేము కరెక్ట్ చేసుకోవాలంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలి అన్న దాని రిలేటెడ్గా చాలామంది అయితే అడుగుతున్నారు. వాటికి సంబంధించి మనం వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందుగా ఇలా ఎవరైతే రాంగ్ ఇచ్చారో దయచేసి వాళ్ళైతే భయపడాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే మనకు వీటిని కరెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఎలా ఎప్పుడు కరెక్షన్ చేసుకోవాలన్నది మనం ఇప్పుడు డిస్కషన్ అయితే చేసుకుందాం. సో ఇలా మీరు డేట్ కావచ్చు, అంటే డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, లేదంటే ఫోన్ నెంబర్ కావచ్చు, లేదన్నట్టయితే మనకు నేమ్లో కావచ్చు, ఇలా ఏవైనా మీరు రాంగ్గా ఇచ్చినట్టయితే వీటిని మీరు హెచ్ఎల్సి సెంటర్స్లో కరెక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ హెచ్ఎల్సి సెంటర్స్ అంటే ఏంటి, అక్కడికి వెళ్ళి ఎలా కరెక్షన్ చేసుకోవాలి, ఇదంతా ఒక ఫ్లో అనేది మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనకి ఏదైతే పాలిసెట్ ఉందో ఈ పాలిసెట్ రిలేటెడ్గా నోటిఫికేషన్ పడింది, అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి, ఆల్రెడీ అప్లై అనేది చేస్తున్నారు. ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ అప్లై అయిపోయిన తర్వాత మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఆ రిజల్ట్స్ తర్వాత ప్రాసెస్ ఏంటి అన్నది గమనించినట్టయితే మీకు కౌన్సిలింగ్ అనేది ఉండటం అయితే జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్లో మీరు హెచ్ఎల్సి సెంటర్ దగ్గరికి వెళ్ళేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ అనేది చేయించుకుంటారు. సో ఇలా మీకున్న ఆపర్చునిటీ ఏంటంటే నార్మల్గా వేరే సెట్ ఎగ్జామ్కి తీసుకుంటే ఆన్లైన్లోనే మనకు వెరిఫికేషన్ అనేది జరిగిపోతుంది. బట్ పాలిసెట్కి వచ్చేటప్పటికి మీరు దగ్గరలో ఉన్న హెచ్ఎల్సి సెంటర్కి వెళ్ళేసి, అది కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న హెచ్ఎల్సి సెంటర్ దగ్గరికి వెళ్ళేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఫిజికల్గా వెరిఫికేషన్ అనేది చేయించుకుంటారు. అలా ఫిజికల్గా మీరు ఎప్పుడైతే వెరిఫికేషన్ చేయించుకుంటారో అలా వెరిఫికేషన్ చేయించుకునేటప్పుడే మీ దగ్గర ఏవైతే రాంగ్గా డీటెయిల్స్ అయితే ఉన్నాయో వాటిని మీరు కరెక్ట్ చేయమని వాళ్ళకి చెప్పినట్టయితే డెఫినెట్గా వాళ్ళు కరెక్ట్ అనేది చేస్తారు. బట్ కాకపోతే ఏంటంటే దానికి సంబంధించి ప్రూఫ్గా మీరైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేట్ ఆఫ్ బర్త్ మనకు ఎడిట్ చేయమన్నారు అనుకోండి, దాని రిలేటెడ్గా ఆధార్ కార్డ్ అనేది ప్రూఫ్గా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అన్ని వెరిఫికేషన్ అయ్యే డాక్యుమెంట్సే, బట్ వాటిని బేస్ చేసుకొని వాళ్ళు కరెక్ట్ అనేది చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ కానీ, ఇంకొకటి ఏంటంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఇంకొకటి ఏంటంటే మనకు ఫోన్ నెంబర్ కానీ, ఇవి కూడా మనకు 10th క్లాస్ సంబంధించి రిజల్ట్స్ కానీ వీటిని బేస్ చేసుకునే మనకు ఈ యొక్క డీటెయిల్స్ అనేవి కరెక్షన్ చేయడం అయితే ఉంటుంది. సో ఇలా రాంగ్గా ఇచ్చినా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. జస్ట్ ఏంటంటే మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. లేదు మేము ఇప్పుడే వెరిఫికేషన్ చేయాలి అంటే ఇప్పుడే ఇవి కరెక్షన్ చేయాలి అని అనుకుంటున్నారు అనుకోండి, మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఏదైతే విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుందో గుర్తుపెట్టుకోండి, అది మనకు మెయిన్ అనమాట. ఈ యొక్క పాలిసెట్ రిలేటెడ్గా కంప్లీట్గా అది మెయిన్, అంటే అది మెయిన్ హెచ్ఎల్సి సెంటర్ ఓవరాల్గా స్టేట్కి సంబంధించి. సో అక్కడికి వెళ్తే వెరిఫికేషన్ సంబంధించి కానీ, లేదంటే ఆ యొక్క ఏదైతే రాంగ్గా ఇచ్చిన డీటెయిల్స్ ఉంటాయో వాటికి మనకి కరెక్షన్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు స్టాఫ్ అనేది అవైలబుల్గా ఉంటారో లేదు, దానికి సపరేట్గా ఆల్రెడీ టీం ఉందో లేదో మనకి ఇంకా ఐడియా అయితే లేదు. బట్ మోస్ట్ కేసెస్లో విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనేది మెయిన్ కాబట్టి మీకు ఏ ఇష్యూ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళినట్టయితే 99.9% మనకు సాల్వ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏవైతే డీటెయిల్స్ రాంగ్గా ఇచ్చినా కూడా మ్యాక్సిమం మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనకు రిజల్ట్స్ తర్వాత మీరు కౌన్సిలింగ్కి ఏదైతే వెళ్తారో అలా కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మీరు డెఫినెట్గా వీటింగ్ కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. సో దీని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించి కానీ వేరే ఛానల్ రిలేటెడ్గా కానీ లింక్స్ అయితే ఉన్నాయి, అవి ఒకసారి అయితే మీరు గమనించండి. ఎందుకంటే ఇలా ఏమైనా చిన్న చిన్న అప్డేట్స్ ఉన్నా కానీ క్విక్ అప్డేట్స్ అనేవి నేను గ్రూప్స్లో అయితే షేర్ చేస్తూ ఉంటాను. డాక్యుమెంటెడ్ ఫైల్స్ అన్నీ కూడా టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, ఇమేజ్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా వాట్సాప్లో షేర్ చేస్తాను. సో డెఫినెట్గా ఆ 2 గ్రూప్స్లో అయితే జాయిన్ అవ్వమని నేనైతే చెప్తున్నాను. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.